హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛాయా వ్లాగ్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. రొటీన్గా కాకుండా క్యాప్సికమ్ ఫ్లేవర్తో లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ దాకా వేరుశనగ విత్తనాలు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన 5 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. మీరు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏ క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ దాకా పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వీటిని కలుపుతూ బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది రొటీన్గా కాకుండా క్యాప్సికమ్ ఫ్లేవర్తో డిఫరెంట్గా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.